రాష్ట్రంలో బోగస్ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు పీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్. ఏపీ, తెలంగాణలో 2 చోట్ల ఓట్లున్న వారిని ఐడెంటిఫై చేసి తొలగించాలన్నారు. హైదరాబాద్లో ఓటింగ్ శాతం తగ్గడానికి కూడా ప్రధాన కారణం 2 చోట్ల ఓట్లుండడమే అన్నారు నిరంజన్. రానున్న పంచాయతీ ఎన్నికల్లోగా బోగస్ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల తర్వాత అంటే నవంబర్ 30న మన ఎలక్షన్ జరిగింది. దాని తర్వాత సుమారు 12 లక్షల కొత్త ఓటర్లు నమోదు కావటం జరిగింది. అందులోకించి సుమారు 8 లక్షల ఓటర్లను అనేది డిలీట్ చేయటం జరిగింది. కేవలం జంట నగరాల్లో 5,41,000 ఓట్లు తగ్గించామనేసి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు డిఓ హైదరాబాద్ గారే చెప్పడం జరిగింది. సుమారు 16,50,000 ఓట్లు ఈనాడు రాష్ట్రంలో తక్కువగా పోల్ కావటం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే 34.33% ఓట్లు తక్కువగా పడ్డాయో దానికి కారణాలేంటో విశ్లేషించమని కోరుతూ ఉన్నాం. ఈ ఓటర్స్ లిస్టులో చాలా వరకు తప్పులు ఉన్నందుకు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది తక్కువగా కూడా కనబడుతుంది. బోగస్ ఓట్లు ఉన్నాయి, చనిపోయిన ఓటర్లు కూడా ఓటర్స్ లిస్టులో ఉన్నాయి. వీటిని అన్నిటినీ తేల్చాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నికల కమిషన్ అప్పుడప్పుడు కూడా స్టేట్మెంట్ 2 చోట్ల ఓటు ఉంటే శిక్షార్హులు అనే మాట చెప్పడం జరుగుతుంది. అయినా అక్కడ ఆంధ్ర ప్రాంతంలో, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా ఓట్లు ఉన్నాయి. కొందరికి హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయి, తెలంగాణలోని వారి జిల్లాల్లో కూడా ఉన్నది. సో ఇది చట్టరీత్యా నేరం. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకోవాలి. ఓట్లు పర్సెంటేజ్ ఏదైతే సుమారు 34% అనేది ఏవైతే తక్కువ ఓట్లు పోయింగ్ కావటం జరిగింది, ఆ ఓటు వేయని వారెవరు, వారి గురించి విశ్లేషణ జరపాల్సినటువంటి అవసరం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని అన్నారు కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు వచ్చిందన్నారు. అయినా కేంద్రం ఉల్కు పల్కు లేకుండా వ్యవహరిస్తుందన్నారు. ఎండలకు 97 మంది చనిపోయినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించలేదన్నారు కోదండరెడ్డి. రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు కిసాన్ సెల్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు పనిలేక ధర్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు, అన్ని మండలాలలో తీవ్రమైన కరువు ఏర్పడ్డది. భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయినాయి. బోరుబావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతాంగానికి అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉండే కూలీలకి ఉపాధి లేక వలసలు పోతున్న సందర్భంలో తాగునీటికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఎక్కడ కూడా ఏ గ్రామంలో తాగునీటికి ఇబ్బంది రాకుండా వారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. పక్క రాష్ట్రం నుంచి, కర్ణాటక నుంచి కూడా నీళ్లు తీసుకురావడానికి ప్రయత్నాలు సఫలమైనవి కూడా. మేము ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే కిషన్ రెడ్డి గారు, మీరు ఇక్కడ తీవ్రమైన కరువు ఏర్పడ్డది, కేంద్రంలో మీరు మంత్రిగా ఉండి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. ప్రధానమంత్రి ఇన్నిసార్లు హైదరాబాద్కు వస్తే ఒక్క మాట కూడా వారితో మాట్లాడి ఒక వినతి పత్రం కూడా ఇవ్వలేదు. అయ్యా మాకు నిధులు ఇవ్వండి, మా ప్రజలను కాపాడండి అని. ఇది మీరు బాధ్యతారహితంగా, మీరు కేవలం ఓట్ల గురించి, అధికారం గురించి ఆరాటం తప్పిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ విషయంలో కూడా మీరు మీ బాధ్యతలు నిర్వర్తించలేదు. నిన్నటి వరకు 32 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు, కానీ ఇవాళ 34 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. ఊరికే కొనుగోలు చేయట్లేదు, రైతులంతా రోడ్ల మీదకి వస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు ఆయన జిల్లాలో ఏనాడు కూడా రైతులు ఇబ్బంది పడి, రైతులు కొనుగోలులో ఆలస్యమై మొలకాలు వచ్చి రైతులు ఇబ్బంది పడి మిల్లర్లు దోచుకుంటే ఎక్కువ నాడు కూడా స్పందించాలి. అదే జిల్లాలో ఇవాళ తరువు లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తుంటే
ఆయనకు చూసి ఓర్వ లేకుంటే ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ వాళ్ళను, మీరు ఇంత రైతు పక్షం మీద ఇవాళ ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు రైతుల మీద, మరి ఆ 10 ఏళ్ళు ఏం చేశారని అడుగుతా ఉన్నాం. రైతులంతా వర్షాలు పడి పంట నష్టపోయినప్పుడు ఎవరు మాట్లాడలే, కొనుగోలులో తప్పిదాలు జరిగి రైతులను మిల్లర్ల పేరు మీద ముంచుతుంటే ఎవరు కూడా మాట్లాడలేడు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత పంట నష్టం పోతే నెల 15 రోజులనే పంట నష్టపరిహారం ప్రకటించి